హలో అందరికీ, నా పేరు ప్రసన్న. నేనైతే తిరుపతిలో ఏమేమైతే కొన్నానో అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. తిరుపతిలో అండ్ తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్గా ఉండేది షాపింగ్. ఇలా విజ్జి కృష్ణుడి విగ్రహాన్ని అయితే చిన్నది క్యూట్గా ఉందని చెప్పేసి కొన్నాను. అది నాకు ఇద్దరు ఆడపిల్లలు, సో వాళ్ళకి చిన్న చిన్నవి ఈ చైన్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివి మా పెద్దమ్మాయి కావాలి, నాకు నేను డైలీ వేర్కి వేసుకోవడానికి అని అడిగింది. సో నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట. ఇలా ఒక 3 చైన్లు, చిన్న చిన్న కమ్మలు అనమాట. ఎక్కువే ఉంటాయి ప్రైజెస్, కానీ బాగా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి కదా మనకి. తిరుమల నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. నాకు చాలా క్లారిటీ ఉంటుంది, అయినా కానీ నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. సో తిరుమలలో ఇవి తీసుకున్నా అనమాట. చూడండి, సాంబ్రాన్ కడ్డీల ప్యాకెట్లు అయితే నేనే కొనేసాను, ఒక 8 వరకు. ఇవి నాకు మాత్రమే కాదు, కొంతమంది చెప్పారనమాట తీసుకొనిరా అని చెప్పేసి. ఈ ఇత్తడి బౌల్ అయితే చాలా వెయిట్ ఉంది, బాగుంది, ప్రసాదం గిన్నె యాంటిక్లో వచ్చింది. డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుంది. ఇవన్నీ నేను విడివిడిగా ఏమీ తీసుకోలేదు, అన్నీ కలిపి ఒకే షాప్లో తీసుకున్నాను. ఇదైతే ఎంత బాగుందంటే కామధేను, చాలా బాగుందన్నమాట. ముందు వచ్చేసి లక్ష్మీదేవి ఉంది, వెనకాల వచ్చేసి గణేష్ ఉన్నాడు పాలు తాగుతున్నట్టు, ఆ పాల కింద క్యాన్ ఉన్నట్లు ఎంత చక్కగా ఇచ్చారో డీటెయిలింగ్. చేసే వాళ్ళకి దండం పెట్టచ్చు. ఇది ఫైనల్లీ నా ఫేవరెట్ అన్నమాట. మా స్వామిని నేను తెచ్చేసుకున్నాను మా డాడీని ఇంటికి. నాకు ఎప్పటి నుంచో కొంచెం ఇంకా పెద్దదే తెచ్చుకోవాలని ఉంది, కానీ అక్కడైతే లేదు. నేను నా సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు పెద్ద విగ్రహం కొనుక్కోవాలని నా కోరిక అనమాట. సో ఇదైతే ప్రస్తుతానికి తెచ్చుకున్నాను. పక్కకు పెట్టబోయి కూడా ఎందుకులే, వీడియోలో ఉంటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఎదురుగ్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇవైతే మా నాన్న కోసం బొట్టు పెట్టుకుంటాడు నాన్న నామాలతోటి, అవి కావాలని అంటే అవి తీసుకున్నాను అనమాట. ఫైనల్లీ ఇవైతే లడ్డూలు, అందరికీ తెలిసినాయి కదా. మా చిన్నది ఆడుకునే వస్తువులు కూడా కావాలనింది, సో ఇలాంటిదైతే కొనేసాను.